పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయన్ అనవరతాన్నదానాభితర్పిత ముని విప్రజనాసీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత తామరసేక్షణ తాల్మియందు పృథివిబోనిదాని పృథయను కన్యకన్ అధిక వీరుడై స్వయంవరమునబడసి పరనరేంద్ర పరిభావి పాండు భూవరుడు పేర్మితో వివాహమయ్యే. యదువంశమనే నిర్మల సముద్రానికి చంద్రరేఖ వంటిది, మనోహరమైన తేజస్సుకు స్థానమైనది. ఎడతెగని అన్నదానము చేత మునులను బ్రాహ్మణులను తృప్తి పొందించి వారి ఆశీర్వచనం చేత పవిత్రమైన ఆకారము కలది. వినయం, గౌరవం, వివేకం, మంచితనము మొదలైన ఉత్తమ గుణాలనే రత్నాలకు జన్మభూమి అయినది. పరమ పతివ్రతలకు అలంకారం వలె ప్రకాశించేది. కమలాల వంటి కన్నులు గలది. ఓర్పులో భూమితో పోల్చదగినది అయిన పృథను శత్రురాజులను జయించిన పాండురాజు మహాపరాక్రమశాలి అయి స్వయంవరంలో పొంది ప్రీతితో వివాహం చేసుకున్నాడు. మరియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి అనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు భరతకుల రత్నాలంకారుండై పరాక్రమంబునన్ ఎవ్వరిని మెచ్చక అపార చతురంగ బల సమన్వితుండై ధ్వజినీ పాత భరంబునందలరగా ధాత్రీధరాహీంద్ర మూర్ధజ రత్న ప్రకరంబులు ఉన్నత గజేంద్ర స్యందన ప్రోల్లసధ్వజ వాతాహతి దూలగా జలద బృందం వీక్రియన్ సర్వ దిగ్విజయార్థం వరిగన్ కురు ప్రభుడు దోర్వీర్య ప్రకాశార్థియై. పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కూతురైన మాద్రిని కూడా వైభవంగా వివాహం చేసుకుని భరతవంశానికి రత్నాభరణం వంటి వాడై పరాక్రమంతో ఎవరినీ లెక్క చేయక చతురంగ బలాలతో కూడుకున్నవాడై సైన్యం యొక్క పాదఘట్టనల భారం వలన భూమిని మోస్తున్న ఆదిశేషుని శిరోమణులు చెలించేటట్లు ఎత్తైన మేలిమి ఏనుగుల మీద రథాల మీద గల జెండాల గాలి దెబ్బకు మేఘాల సమూహం చెదిరేటట్లు పాండురాజు తన బాహుబలాన్ని ప్రకటించాలన్న కోరికతో దిగ్విజయం కోసం వెళ్ళినాడు. అతుల ప్రతాపలీలాయుతుడై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూపతుల నిజ శాసన వశీకృతులంగావించి తనదు కీర్తి వెలుంగన్. సాటిలేని పరాక్రమ విలాసంతో పాండురాజు 4 దిక్కుల రాజులను తన ఆజ్ఞకు లొంగేటట్లుగా చేశాడు. అతిరౌద్రాకార కీలాయత దవదహనోగ్రాగ్ర సేనా నిపీడాహతులై నానావిధోపాయనములుగుని సౌహార్దవాంఛన్ జయశ్రీ శ్రితబాహుంగానగా వచ్చిరి సకల జగత్సేవ్యమానున్ మహేంద్ర ప్రతిమున్ కౌరవ్య వంశ ప్రభున్ అఖిల మహీపాలురు అంబాలికేయున్. మండుతున్న కార్చిచ్చు వలె భయంకరమైన సైన్యం తాకిడి చేత కొట్టబడిన వారై భూమి మీది రాజులంతా అనేక రకాల కానుకలు తీసుకొని మిత్రత్వాన్ని కోరి జయలక్ష్మిని ఆశ్రయించిన చేతులు గలవాడు, అన్ని లోకాల చేత సేవించబడేవాడు, దేవేంద్రునితో సమానమైనవాడు,
కురువంశ ప్రభువు అయిన పాండురాజును చూడడానికి వచ్చారు. లలిత హయద్విపంబుల విలాసినులన్ మణిరౌప్య కాంచనావలులన్ అజావిగో మహిష వర్గములన్ బహుభూషణంబులన్ బలువిడి కప్పముల్ ధరణి పాలురచేగొని 100,000 గజంబుల పెరికించి తెచ్చే కురు ముఖ్యుడ కుప్యధనమ్ములిమ్ముగన్. పాండురాజు మనోహరములైన గుర్రాలను, ఏనుగులను, అందమైన స్త్రీలను, మణులను, వెండిని, బంగారాన్ని, మేకలను, గొర్రెలను, ఆవులను, దున్నలను, చాలా ధనాన్ని రాజుల నుండి కప్పాలుగా గ్రహించాడు. వెండి బంగారు రూపమైన ధనాన్ని 100,000 ఏనుగులతో మోయించి తెచ్చినాడు. శరణిధి పరివృత విశ్వంభరగల భూపతులు పాండుపతికృతమున కింకరులై ప్రతి సమకల్పిత కరులైరి అది మొదలుగాగ కౌరవ్యులకున్. భూమి మీది రాజులంతా పాండురాజు చేసిన పని వల్ల సేవకులై అప్పటి నుండి కురువంశరాజులకు ప్రతి సంవత్సరం కప్పం చెల్లిస్తున్నారు. ఇట్లు పాండురాజు దిగ్విజయంబు చేసి తదుపార్జితంబులైన అపరిమిత ధనంబుల తెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతికిన్ తమ తలులైన కౌసల్యలకు, విదురునకు, సుహృజ్జనులకు, బ్రాహ్మణులకునిచ్చి వారి వలన అనేక ఆశీ ప్రశంసలు వడసి సుఖంబున్నంత. ఈ విధంగా పాండురాజు దిగ్విజయం చేసి అంతులేని సంపద తెచ్చి ధృతరాష్ట్రుని అనుమతితో భీష్మునికి, సత్యవతికి, తమ తల్లులకు, విదురునికి, మిత్రులకు, బ్రాహ్మణులకు ఇచ్చి వారి వలన అనేక ఆశీర్వచనాలను, ప్రశంసలను పొంది సుఖంగా ఉండగా వినుత యశుండు పాండు నృపవీరుడు దిగ్విజయంబు చేసి పెంపునగొని వచ్చి ఇచ్చిన అపూర్వ మహాధనరాశి పేర్మివారని విభవంబుతోడ ధృతరాష్ట్రుడు చేసే శతాశ్వమేధముల్ తనిసన భూసురేశులకు దక్షిణలిచ్చి యథోచితంబుగన్. కీర్తిమంతుడైన పాండురాజు దిక్కులను జయించి గొప్పగా తెచ్చి ఇచ్చిన ధన సమూహంతో ధృతరాష్ట్రుడు మహావైభవముగా తృప్తిదీరా బ్రాహ్మణోత్తములకు ఎవరికి తగినట్లు వారికి దక్షిణలు ఇచ్చి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. మరియున పాండురాజు వినయ విధేయత్వంబున ధృతరాష్ట్రునకు, అభిమత కార్యకరణంబున బాంధవులకు, అనుకూలత్వంబున సుహృజ్జనులకు, పరిశ్రమ జ్ఞానంబున విద్వాంసులకు, కారుణ్యదానంబున అనాథలకు, అభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు మండిత గుణ సంపదన్ అధికుండగుచున్ పూరు భరత కురుపతులకు తుల్యుండై వంశకరుండగు పాండు మహీషుడని బుధ సభలు తను పొగడన్. నానా ద్రవ్య నిరంతర దానములన్ అనూన యజ్ఞ దక్షిణలను ధాత్రీనాథుడు బ్రాహ్మణులను శ్రీనిలయుల చేయుచుండే శిష్టప్రియుడై. ఆ పాండురాజు వినయ విధేయతలతో ధృతరాష్ట్రునికి, ఇష్టమైన పనులు చేయడంతో బంధువులకు, అనుకూలంగా ఉండడంతో మిత్రులకు, చేసిన కృషిని గుర్తించడంతో పండితులకు, దయ చూపడంతో దిక్కులేని వారికి, భయం లేకుండా చేయడంతో ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ అనేక సుగుణాలతో గొప్పవాడై పాండురాజు పూరు, భరత, కురు చక్రవర్తులతో సమానుడై వంశాన్ని నిలిపేవాడవుతాడని పండితులు తనను పొగడుతూ ఉండగా అనేక విధాలైన సంపదను నిరంతరం దానం చేయడం చేత, యజ్ఞాలలో గొప్పగా దక్షిణలు ఇవ్వడం చేత సదాచార సంపన్నులకు ప్రియమైన వాడై బ్రాహ్మణులను ధనవంతులుగా చేస్తూ ఉన్నాడు.